అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత సంఘ నేత దాబా రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత, గిరిజన, శ్రమజీవులతో పాటు స్త్రీల, మైనారిటీ, సమస్త పీడిత ప్రజల హక్కులకు దిక్సూచి లాంటి వారని కొనియాడారు. ఆయన ఇచ్చిన రాజ్యాంగం ఎప్పటికీ ఓ పవిత్ర గ్రంథం లాంటిదని కొనియాడారు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు వై నైరుతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ భవానీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు దేశానికి గొప్ప ఆదర్శవంతమైనని కొనియాడారు. ఏలూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు చంటి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం దళిత సోదరులందరి మీద ఉందని తెలియజేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రేడ్ యూనియన్ రౌండ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన లేబర్ కోడ్ వలన కార్మికులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమగులూరులో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పర్యటనలో భాగంగా 1.65 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు ₹1 నిధులు కేటాయించింది లేదని అన్నారు. ఆరోగ్య శాఖకు సంబంధించి పనులు కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయని విమర్శించారు. మనువాదులు భారత రాజ్యాంగాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆయూబ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయూబ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతదేశంలోని ప్రతి పౌరునికి ఉందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్డీఓ మాధవి, తహసీల్దార్ విజయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో అవకతవకలు జరిగినట్లు కనుగొన్నారు. విద్యార్థుల సంఖ్య రికార్డుల్లో 56 మందికి ఉన్నప్పటికీ తనిఖీ సమయంలో 33 మంది మాత్రమే ఉన్నట్లు నమోదు చేశారు. స్టోర్ రూంలో బియ్యం, నిత్యావసర సరుకులు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డెన్ ఆర్ వెంకటేశ్వరరావుపై ఆర్డీఓ, తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సమీపంలో ఒరిస్సా మారుమూల ప్రాంతం నుండి హైదరాబాద్కు తరలిపోతున్న గోవుల లారీలను పోలీసులు పట్టుకున్నారు. గడిచిన నెల కాలంలో సుమారు 3 లారీల అక్రమ గోవుల రవాణాను పోలీసులు పట్టుకున్నారు. 5 గోవులు పట్టే లారీలను సుమారు 30 నుండి 40 గోవులను బంధించి అక్రమంగా తరలిస్తున్నారు. గోవుల లారీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ పట్టణ శివారు అనంతారం మైసమ్మ చెరువులో విద్యార్థి గల్లంతు అవడంతో తీవ్ర విషాదాన్ని నింపింది. గల్లంతైన విద్యార్థి సాయి కిరణ్గా పోలీసులు గుర్తించారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి 3 విద్యార్థులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చెరువులో స్నానానికి దిగి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు మొత్తం 8 మంది విద్యార్థుల్లో ముఖ్య సాయి కిరణ్ గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డుల 63వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీసులు, హోంగార్డులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా హోంగార్డులు అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి గ్రామంలో కలకలం రేపింది. మృతుడు భూపాలపట్నం హరిజనవాడకు చెందిన కాకర అప్పన్నగా పోలీసులు గుర్తించారు. రక్తపు గాయాలతో మృతి చెందడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్న జంక్షన్లను జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు పరిశీలించారు. సంతమగులూరు మండలంలోని పుట్టవారిపాలెం జంక్షన్, పాతమగులూరు,
హైవేపై నర్సరావుపేట వినుకొండ రోడ్డును ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాల్లో 49 కేసులు నమోదు చేశామని, 260 మంది మీద కేసులు నమోదయ్యాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్కు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని డీఎస్పీ నాగేంద్రచారి పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్లు తెలిపారు. ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్లను నిర్వహిస్తున్నామన్నారు. మద్యం, నగదు, ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టినట్లయితే తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.